शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्येश्वरम्। राधा मधुर जय राधा रघुनाथ जय राधा श्याम सुंदर जय गुरु विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी नामिने नमः। आचार्य पदाय कृपा प्रदायने गौरव हरे कृष्ण माता संप्रभु धन्यवाद प्रणाम। Thank you so much. Welcome to this session. Hare Krishna. Hare Krishna Matai Santovis. Okay. ఈరోజు శ్లోక వచ్చేసి మనకి 2.59 శ్లోక. ఓకే. హరే కృష్ణ టు ఎవ్రీవన్. 2.59 శ్లోక ఈరోజు చదువుకుంటున్నాము. దానికన్నా ముందు ఏం జరిగిందనేసి ఒకసారి రికాల్ చేసుకుందాము. ఏంటంటే మనకి ఇక్కడ కృష్ణుడు సారీ అర్జున కృష్ణని అడుగుతారనమాట. క్వశ్చన్స్ అడుగుతారు. 3 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ 3 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇక్కడ కృష్ణుడు మనకి. సో ఆ క్వశ్చన్స్ లో ఏముంటుందని అంటే స్థిత ప్రజ్ఞ గురించి ఈ రోజు నేర్చుకుంటున్నాం అనమాట. స్థిత ప్రజ్ఞ అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏంటి అనేసి దాని గురించి ఈ రోజు మనము శ్లోకంలో నేర్చుకుంటాం. అంతకన్నా ముందు మనము జస్ట్ ఒకసారి నేను అది చదువుతాను. సో అది చదివిన తర్వాత మీరు కూడా రిపీట్ చేద్దరు కానీ. ఓకే. 59th శ్లోక ఈ రోజు మనం నేర్చుకోబోయేది. 59th శ్లోక.
మీరు కూడా మ్యూట్ లో ఉండి నాతో పాటు రిపీట్ చేయండి. తర్వాత నేను ఛాన్స్ ఇస్తాను వేరే వాళ్ళకి. అదే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఎవరైనా చదవాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. నేను వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఫస్ట్ నేను చదువుతాను, మీరు మ్యూట్ లో ఉండి మీరు చదవండి ఒకసారి. ఓకే, వినండి. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఛాన్స్ ఇద్దాం. ఓకే, పావని మాతాజీ హరే కృష్ణ, మీరు అన్మ్యూట్ అయ్యి చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మీరు హరే చెప్పిన కృష్ణ. తర్వాత 4 టైమ్స్ రిపీట్ చేస్తాం మాతాజీ. చేయండి. ఒక్కొక్క లైన్ 3 టైమ్స్ చదవండి. సరే సరే, మీరు చెప్పాక చెప్తా మాతాజీ. చెప్పాక చెప్తారా? విషయ విషయ వినివర్తంతే 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 నిరాహారస్య 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 దేహినః 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 రసవర్జం 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 రసోప్యస్య 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 పరం దృష్ట్వా పరం దృష్ట్వా పరం దృష్ట్వా పరం దృష్ట్వా పరం దృష్ట్వా నివర్తతే 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 నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ షమిత మాతాజీ హరే కృష్ణ, నాతో పాటు రిపీట్ చేయండి. విషయ వినివర్తంతే 3 టైమ్స్ చెప్పండి. విషయ వినివర్తంతే. హరే కృష్ణ. షమిత మాతాజీ ఉన్నారా? చేసుకోండి మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ఓకే, షమిత మాతాజీ అన్మ్యూట్ చేసుకున్నారు. చెప్పండి మాతాజీ, నాతో పాటు రిపీట్ చేయండి. సరే మాతాజీ. 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఓకేనా? ఓకే మాతాజీ. విషయ వినివర్తంతే విషయా వినివర్తనతే విషయా వినివర్తనతే విషయా వినివర్తతే నిరాహారస్య దేహినః నిరాహారస్య దేహినః నిరాహారస్య దేహినః నిరాహారస్య దేహినః రసవర్జం 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 కలిపి చెప్తాము. రసవర్జం రసోప్యస్య రసవర్జం రసోప్యస్య రసవర్జం రసోప్యస్య రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే పరం దృష్ట్వా నివర్తతే నివర్తతే పరం దృష్ట్వా నివర్తతే పరం దృష్ట్వా నివర్తతే పరం దృష్ట్వా నివర్తతే పరం దృష్ట్వా నివర్తతే. ఇప్పుడు కలిపి చదువుతాము మొత్తము. విషయా నివర్తంతే వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చెప్పాలా మాతాజీ అంతా? చెప్పండి. విషయా వినివర్తనతే నిహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా
निवर्तते हरि बोल माताजी, थैंक यू सो मच माताजी। नेक्स्ट दीपिका एस माताजी, हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ हरे कृष्ण माताजी, ధన్యవాదాలు। మొత్తం దండోత్ ఒక లైన్ చదువుదాం మాతాజీ। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే। రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ఫుల్ చదువుదాం మాతాజీ। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్। థ్యాంక్ యూ మాతాజీ నెక్స్ట్ స్మితిక మాతాజీ, హరే కృష్ణ। हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ, ఫుల్ చదువుదాం మాతాజీ, ఓకేనా? ओके माता जी। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః विषय రసవర్జోపస్య పరం దృష్ట్వా నివర్తతే। विषया विनिवर्तन्ते निराहारस्य देहिना रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते। హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్। ఇప్పుడు అందరూ చదివారు కదా, వాళ్ళతో పాటు మీరు కూడా మ్యూట్ లో ఉండి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ కి వెళ్దాము। హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, ఫస్ట్ లెవెల్ ఎవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి। స్మితిక మాతాజీ మళ్ళీ చేశారు మీరు, అప్పుడు ఓకే, తర్వాత ఇస్తాను ఛాన్స్। చదవలేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి। ओके హరే माता। కృష్ణ, మళ్ళీ ఇస్తాను ఛాన్స్ ఇస్తాను మీకు। హరే కృష్ణ, వీళ్ళేనా? ఎవరికి ఇంట్రెస్ట్ లేదా చదవడానికి? మంచి శ్లోక, ఎక్సలెంట్, మనకందరికి సాధాకాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది। ఓకే స్మితిక మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ। మీరే చదవండి మాతాజీ ఒకసారి, వచ్చా? చేస్తారా? माता जी विषया विनिवर्तन्ते निराहारस्य देहिना रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते। హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ। చిన్నపిల్ల అయినా మీరు ఎక్సలెంట్ గా ముందుకు వచ్చి చేస్తున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ। కే పవాని మాతాజీ, హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్ ధన్యవాదాలు। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం పరం దృష్ట్వా నివర్తతే హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, హరి బోల్। పార్వతి మాతాజీ, హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ। హరే కృష్ణ మాతాజీ, చేయండి। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే। హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్। నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను, కంగారేం లేదు। మనం ఇలా ట్రై చేస్తేనే కదా వస్తుంది। హ్యాండ్ రైజ్ చేయండి। హరే కృష్ణ, ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు? ప్రభుజీ కూడా చూస్తూ ఉంటారు ఇదంతా తర్వాత। మీరు కొంచెం హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి। పార్వతి మాతాజీ, మళ్ళీ ప్రభావతి మాతాజీ, హరే కృష్ణ। లెవెల్ 2 చదవగలరా మాతాజీ, చెప్పగలరా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్। ప్రణామ్ మాతాజీ, హరే కృష్ణ, చేయండి మాతాజీ। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం ఏం మాతాజీ? రసవర్జం రసోప్యస్య రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే। హరే కృష్ణ। ఇంకొకసారి చదువుదాం మాతాజీ, ఇంకొకసారి చేయండి, ట్రై చేయండి। విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా వినివర్తతే. నివర్తతే. హరి బోల్ ఏంటి? మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి చాలే. థ్యాంక్ యూ మాతాజీ. ఏం కాదు, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాం మాతాజీ, ఏం కాదు. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ రాలేదో వాళ్ళని చూద్దాము. మళ్ళీ వీళ్ళే రిపీట్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. పార్వతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ, చాలా బాగా చేశారు. ఇంకొకరికి ఎవరికైనా చేసి లక్ష్మీ సిహెచ్ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లెవెల్ 3కి వెళ్దాము. రెడీ ఉన్నారా లెవెల్ 3కి? ఓకే, లెవెల్ 3 వేరే వాళ్ళకి ఛాన్స్ ట్రై చేద్దాము. ఓకే, సత్యవతి మాతాజీ, హరే కృష్ణ. సత్యవతి మాతాజీ ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేస్తారా? అవును మాతాజీ. ట్రై చేయండి మాతాజీ, ప్రాబ్లం లేదు, హెల్ప్ చేస్తాను. ఫస్ట్ స్టార్ట్. విషయ విషయా వినివర్జంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నిజాయతే. నివర్తతే మాతాజీ. నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. నివర్తతే. హరి బోల్ మాతాజీ, వెరీ వెల్ ట్రైడ్ మాతాజీ. హరి హరి బోల్, థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి బోల్ మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. కళ్ళు మూసుకుని, అందరికీ తెలుసు కదా, ఎవరు చదవాలనుకుంటున్నారో వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. వీడియో ఆన్ చేసుకొని చెప్పండి ఎవరు రెడీగా ఉన్నారు. సిహెచ్ లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ, వినపడుతుందా? వినిపిస్తుంది మాతాజీ, చేయండి. ఓకే మాతాజీ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి బోల్ మాతాజీ. స్నితిక మాతాజీ, హరి బోల్, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ, థ్యాంక్ యూ. హరే స్నితిక కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ బేటా, చేయండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినాం రసవర్జం రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి హరి బోల్, సూపర్ మాతాజీ, ఎక్సలెంట్. షమిత మాతాజీ, మీరు చేయగలరా? షమిత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చేయండి. విషయా వినివర్తనతే నిహారస్య దేహినః రసోవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. ఎక్సలెంట్ మాతాజీ, హరి హరి బోల్. ఆనంద సాయి ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోపస్య పరం దృష్ట్యా నివర్తతే. రసోప్యస్య. ఓకేనా ప్రభు? ఎక్సలెంట్ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. భవానీ మాతాజీ, హరే కృష్ణ. భవానీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినివర్తంతే నిహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. మాతాజీ ఇక్కడ నిరాహారస్య. ఓకే, ఒకసారి చదువుతాను, వినండి. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే,
చేయండి మాతాజీ ఒకవేళ మళ్ళీ రిపీట్ చేయండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ, బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్ డౌన్ చేయండి అందరూ. ఇప్పుడు మనము ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము. తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చేసేద్దాము, అంటే ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చేతులు. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాము. ఇది విషయ వినివర్తంతే అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే, సెకండ్, ఇక్కడ ఏం చెప్తున్నారు, 3 క్వశ్చన్స్ అడిగారు అర్జున కృష్ణుని 3 క్వశ్చన్స్ అనేది అడిగారు అనమాట. సో అక్కడ ఆ క్వశ్చన్ లో ఏముంది అంటే వీళ్ళ గురించి ఉంది. అంటే ఇప్పుడు స్థిత ప్రజ్ఞ గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ స్థిత ప్రజ్ఞ అంటే ఎవరు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఇంద్రియాలని అనేసి ఇక్కడ చెప్తారనమాట. సో ఒక్క సెకండ్ మాట, 1 minute. స్థితప్రజ్ఞ గురించి మాట్లాడుతున్నాం కదా. స్థితప్రజ్ఞ ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎలా స్థిరంగా ఉంటారు భక్తి యొక్క సేవలో ఎలా ఉంటారు స్థిరంగా అనేసి వాళ్ళు ఇది చెప్తారనమాట. అంటే ఐ మీన్ అడుగుతారనమాట కృష్ణుని. సో ఇక్కడ ఈ ఆత్మ గురించి మనకు తెలిసిందే కదా, ఆత్మ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఆత్మ పరమాత్మ వీటి గురించి. సో ఈ ఆత్మ అనేది ఎటర్నల్ అనేసి తెలుసు, దానికి చావు లేదు అని తెలుసు మనకి. సో ఆత్మ ఎక్కడ ఉంటుంది, శరీరంలోకి వెళుతుంది కదా, ఎవరెవరి బాడీ తగ్గట్టు, అంటే ఎవరెవరి కర్మాలు బట్టి దానికి బాడీ ఎంచుకొని వెళుతుంది, అవునా. సో అది ఎక్కడ వెళ్తుంది, ఎంబాడీ సోల్స్ అని అంటారు అనమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే ఆ స్పిరిట్ సోల్, ఆత్మ అనేది ఒక బాడీని చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, దేహినహ అని చెప్తున్నారు. దేహినహ అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినహ. దేహినహ అంటే ఎంబాయిడెడ్ సోల్ అనమాట, అంటే ఆత్మ ఒక బాడీలో ఉంటుంది అనేసి. తర్వాత అది ఏం చేస్తుంది అని అంటే, కోరికలు ఉంటాయి కదా మనకి, సెన్స్ కంట్రోల్ ఉండదు, ఇంద్రియ తృప్తి కోసం ఏదో కోరుకుంటూ ఉంటాము మనం. ఏంటంటే కొంచెం స్థిరంగా ఉండలేము, కొంచెం ఎలా ఉంటుంది మనకి, ఏదైనా చూసినా అది కావాలి అనిపించడము, కోరికలు మనుషులు అన్న తర్వాత కామన్ గా ఉంటుంది. సో ఈ ఆత్మకి ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇంద్ర తృప్తి కోసము అది లోపల యాక్చువల్లీ ఎంతగా భక్తి చేయబట్టి చేస్తూ ఉంటున్న కొద్దీ దానికి లోపల ఎలా ఉంటుంది, ఆత్మకి ఎలా బాడీలో వెళ్ళినా కూడా, ఎలాంటి బాడీలో వెళ్ళినా కూడా ఆత్మకి లోపల కొంచెం అంటే ప్రీవియస్ గా ఏదైనా కొంచెం తినడం అలవాటు ఉన్నా, ఏదైనా చూసి ఎంజాయ్ చేయాలని అలవాటు ఉన్నా కూడా తొందరగా ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా భక్తిలో అది కంట్రోల్ అవ్వక అప్పుడప్పుడు కొంచెము అంటే అన్‌కంట్రోల్ అవుతూ ఉంటాం అనమాట. మనమే చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఏదైనా స్వీట్ చూసామని అనుకోండి, కొంచెం మనము ట్రాప్ అవ్వడము, ఇది వద్దు అని చెప్పినా కూడా మనం దానికి వెళ్ళడం, అంటే ఎంత కంట్రోల్‌లో ఉండాలనుకున్నా కూడా మనకి అది అవ్వదనమాట. సో ఆ టేస్ట్ అనేది మనం అనుభవించుంటాం కదా ఆల్రెడీ. ఆ ఎసెన్స్ అనేది పోదు కాబట్టి దానికి ఏం చెప్తుందంటే, లోపల మనం కంట్రోల్ అవుతున్నా బయట ఏమవుతుంటుంది,
కావాలి అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఆ టేస్ట్ మనము మర్చిపోలేము కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, మనం ప్రీవియస్ గా టేస్ట్ చేసింది అది మర్చిపోలేము కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఒకటి చెప్తున్నారు అనమాట, రసోప్యస్య నివర్తతే అని చెప్తున్నారు. నివర్తతే అని అంటే స్థిత ప్రజ్ఞంలో ఉన్న వాళ్ళు వీటిని కంట్రోల్ చేసుకోగలరు అని చెప్తున్నారు అనమాట. ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళు, మరి మనకు తెలియదు కదా, అంటే మనం ఎంత చేయాలనుకున్నా కూడా మనకు అవ్వట్లేదు కదా. స్థిత ప్రజ్ఞంలో ఉన్నవాళ్ళు, ఈ శ్లోకం మొత్తం దాని గురించి అన్నమాట. స్థిత ప్రజ్ఞంలో ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు, అదే క్వశ్చన్ అర్జునది. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో మనకి వచ్చేసి ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఎలా చేస్తారు, ఎలా కూర్చుంటారు, ఏంటి అనేది ఉంటుంది. ఈ శ్లోకాల్లో వచ్చేసి మనకి స్థిత ప్రజ్ఞంలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు చేయగలరు. ఎంత మనకి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనము. దాన్ని చెప్తాను. ఈ పరం దృష్ట్వా అని చెప్పారు. ఎలా కంట్రోల్ అవుతుంది అంటే గనక హయ్యర్ టేస్ట్ అనేది, అంటే భక్తిలో ఒక లెవెల్ కి వెళ్తాం కదా, స్లోగా ప్రాక్టీస్ చేసేసి అందులో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం డెప్త్ వెళ్తాం చూడండి. ఇప్పుడు కృష్ణుడిని తలుసుకోవడము, ఇప్పుడు డైలీ మనము చాంటింగ్ చేయడం వల్ల కానివ్వండి, ఏ క్లాసెస్ విన్నా, భగవద్గీత క్లాసెస్ కానీ భాగవతం క్లాసెస్ కానీ ఇలా వింటూ వింటూ ఏమవుతుందని అంటే స్లోగా మనలో ప్యూరిఫికేషన్ అనేది వచ్చి సో భక్తి అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతూ వస్తుంది అనమాట. ఈ స్థిత ప్రజ్ఞ ఉన్న వాళ్ళకి అందులో రీచ్ అయి ఉంటారు, హయ్యర్ టేస్ట్ అనేది తెలిసి ఉంటుంది. హయ్యర్ టేస్ట్ అంటే ఏంటి అని అంటే కృష్ణుడు గురించి వాళ్ళకి ఎక్కువగా ఆల్రెడీ అవగాహన అనేది వచ్చి ఉంటది అనమాట. మనం ఇంకా ఇప్పుడంతా మనకి మమ్మల్ని ఏమంటారు, సాధకాస్ అని అంటారు. సాధకాస్ అంటే జస్ట్ వీఆర్ ప్రాక్టీసింగ్ కదా, భక్తి అనేది మనము ప్రాక్టీస్ చేస్తున్నాము, మమ్మల్ని అందరినీ సాధక అంటారు. ఇంకా ఆ రేంజ్ కి మనము వెళ్ళలేదన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ రియలైజేషన్ కొంచెం వేరేగానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే బేసిక్ కదా, మనం అందరూ స్టార్ట్ చేస్తున్నాము. సో మమ్మల్ని అందరినీ ప్రాక్టీస్ అంటే భక్తి ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని సాధకాస్ అని అంటారు. సో అది కొంచెం రాసుకోండి. సాధకాస్ అని ఎవరిని అంటారు, భక్తి ప్రాక్టీస్ చేసే వాళ్ళని సాధకాస్ అని అంటారు అనమాట. ఈ సాధకాస్ ఏం చేస్తారు మరి అని అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, మీరు చేస్తుందే చాంటింగ్ చేయడము, భాగవతం వినడము, భక్తి అంటే భగవద్గీత చదవడము, ఇలా డైలీ క్లాస్ కి వచ్చి వింటున్నారు కదా, డైలీ ఏదో ఒకటి శ్లోకం నేర్చుకుంటున్నారు, డైలీ లెసన్స్ చదువుకుంటున్నారు, అలాగే చాంటింగ్ అనేది చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, భాగవతం క్లాసెస్ కూడా వింటున్నారు. సో ఇదెలా అంటే సాధకులు స్టార్టింగ్ స్టేజెస్ అన్ని ఇలాగే ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, భక్తిలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో వీళ్ళనందరినీ సాధకాస్ అంటారు, మమ్మల్ని అందరినీ. ఓకే, ఇప్పుడిప్పుడే కదా మనం గ్రో అవుతుంది, మనం ఇంకా ఆ రేంజ్ కి వెళ్ళలేదు కదా మనము. సో గ్రో అవుతున్నాం అనమాట. సో ఇది చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మనకి కృష్ణుని భక్తి ఎందుకు చేస్తాము, కృష్ణుణ్ణి రీచ్ అవ్వడానికే కదా. మన డెస్టినేషన్ ఏంటి, గోలోకాకి రీచ్ అవ్వడమే, అవునా. ఇప్పుడు అందరూ మనం ఇందులో కలిసాము అని అంటే ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదించుకొని ఆ గోలోకానికి వెళ్ళాలనే కదా మన ఈ తపన అంతా. ఎంత నేర్చుకున్నా మనం, ఎంత గృహస్థ ఇది కూడా అనుభవిస్తూ ఇది కూడా చేసుకుంటున్నాము అని అంటే అది కూడా నిర్వహిస్తున్నాము, ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది కూడా చేయడం వల్ల మనం డెస్టినేషన్ అనేది మనం పెట్టేసుకున్నాం. ఏమని గోల్ అని పెట్టేసుకున్నాం. మన గోల్ ఏంటి, కృష్ణుణ్ణి రీచ్ అవ్వాలి, ఈ ప్రపంచం మెటీరియల్ వరల్డ్ నుంచి మనం దూరం అవ్వాలి ఫస్ట్. మళ్ళీ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఇది మనకు ఉండొద్దు, వద్దు అనుకొని మనం ఇలా డిసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాం, అవునా. సో మనం ఏం చేయాలని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్థిత ప్రజ్ఞ గురించి ఏంటనంటే ఇలా సాధకం చేస్తూ సాధనం చేస్తూ మనం ఒక రేంజ్ కి ఎదగాలి అనేసి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఎక్కడో నిరాశ పడకూడదు. ఎందుకు కొంచెం డౌన్ ఫాల్ వచ్చినా కూడా మళ్ళీ బౌన్స్ అవ్వాలన్నమాట. మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువగా చేసుకోవాలి, మేము మళ్ళీ రావాలి అనేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే, భక్తి ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటేనే అవుతుంది ఇదంతా. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మరి, అలా అయితే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మనకి ఎలా ఉంది, కొంచెం ఒక ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్డ్ పర్సన్ ని తీసుకున్నాం. ఎవరైనా ఇలా రోగి ఉంటారు, ఎవరైనా వాళ్ళకి ఏం చేస్తారు, చాలా తిండి మీద అన్నిటికీ కంట్రోల్ ఉండదు. మంచి అంటే అంతకన్నా ముందు, రోగం వచ్చే కన్నా ముందు డిసీజ్ పర్సన్ కి ఎలా ఉంటుందని అంటే మామూలుగా ఫస్ట్ కన్నా డిసీజ్ రాకన్నా ముందు అయితే అన్ని హ్యాబిట్లు ఉంటాయి కదా. మనకు కూడా స్వీట్లు తినడము, ఆ ఫుడ్, మన కోరికలు అన్ని ఏమేమి ఉన్నాయో అవన్నీ కావాలని అనుకుంటాము, తింటాము, అని ఉంటాయి. వన్స్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది హెల్త్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ ని తీసుకుందాం.
వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్స్? ఏమి చెప్తారు కదా, స్వీట్ తినొద్దు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెడ్ అంటే ఐ మీన్ ఫుడ్ లో కొంచెము మీరు జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి ఓకే చెప్పారు కదా, మనం హెల్త్ గురించి కదా వాళ్ళు చెప్పేది అనేసి వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటారు అనమాట. చాలా మంది మనం చూస్తుంటాం, మనం ప్రతి ఒక్కరింట్లో ఇవి కామన్ అయిపోయింది కదా, మనకి డయాబెటిక్ పేషెంట్ ఎవరో ఒకరింట్లో ఖచ్చితంగా ఉండే ఉంటారు. నాకు కూడా మా అత్తమ్మ అందరు మా వారి కూడా ఉండే అనమాట. సో ఇలా వాళ్ళకి ఏముంటుంది అని అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాగానే ఫాలో అవుతున్నారు ఫుల్ గా. ఎందుకనంటే డాక్టర్ ఏం చెప్పారో స్థిరంగా ఫాలో అవ్వడం, స్ట్రిక్ట్ గా రూల్ అన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే హెల్త్ బాగుండాలి కాబట్టి బాగా ఫాలో అవుతారు. ఇన్ కేస్ మ్యారేజ్ కి వెళ్ళారే అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, సర్వింగ్ టేబుల్ లో ఫుల్ నంబర్ ఆఫ్ గులాబ్ జామున్స్ ఇలా ఫుల్ పెట్టారు అనుకోండి, అప్పుడు కంట్రోల్ ఫుల్ అవుతూ ఉంటాడు ఈయన లోపల. ఎవరు ఉంటారో డయాబెటిక్ పేషెంట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్ వద్దన్నారు, వద్దు నాకు ఇది వద్దు అని అనుకుంటుంటారు. అయినా అక్కడ అది కొంచెం ఆల్రెడీ తనకి చాలా స్వీట్ తినే అలవాటు ఉంది, ఆయన మానుకోలేడు కదా, అయినా డాక్టర్ చెప్పారని కంట్రోల్లో ఉంటున్నాడు. వన్స్ అక్కడ చూసిన తర్వాత ఆయనకి ఏం జరుగుతుంది, ఫుల్ ఒక్కటి ట్రై చేయాలి అనిపిస్తుంది. దాన్ని బట్టి ఇంకా నంబర్ ఆఫ్ జామున్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ గోపురం లాగా పెట్టారు. ఆ ఒక్క జామున్ టేస్ట్ చేయబోదు, ఆయనకు ఆగదు. ఎందుకంటే దాని టేస్ట్ తెలుసు కాబట్టి ఆయన కంట్రోల్ అవ్వలేరు. ఎందుకంటే అది కళ్ళు ముందు కనిపిస్తుంది కదా, కంట్రోల్ అవ్వలేరు కదా. ఎంత డాక్టర్ చెప్పినా ఆ టైంలో వాళ్ళకి ఆ ఫీల్ అని తెలిసి ఉంటుంది కాబట్టి, ఆ టేస్ట్ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క ట్రై చేద్దాం అని అనుకుంటారు. ఆ ట్రై చేయబోయే ఏమవుతుంది, ఎంత తింటారో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ప్రీవియస్ గా ఎక్కువ తినే అలవాటు ఉంటుంది స్వీట్ వాళ్ళకి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్వీట్ అలవాటు ఉంటుంది, అక్కడ వాళ్ళు ఇంకా తట్టుకోలేరు అనమాట. ఇది జరుగుతుంది అక్కడ మన డయాబెటిక్ పేషెంట్. ఇక్కడ మనకి చెప్పబోయేది ఏంటి అంటే, ఈ దీన్ని బట్టి మనం ఏం చేసుకుంటాము అంటే, ఎప్పుడైనా చూడగానే అన్‌కంట్రోల్ అయిపోయారో అది మనము కొంచెం ఎప్పుడు అది ఎలా పోగొట్టుకోవాలి మరి? భక్తి ఒకటి హయ్యర్ టేస్ట్ మనకి తెలిస్తే గనక ఇది కంట్రోల్ అనేది అవ్వదు. ఇది ఎగ్జాంపుల్ ఫర్ భక్తికి ఇచ్చాం. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వస్తాయి, కానీ దానికి అట్రాక్ట్ అయిపోతాం, ఏదో ఒకటి చూపారు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ అనుకోండి, ఏదో వచ్చింది కొత్తది, బాగుంది అని అంటే మనం కంట్రోల్ లో ఉంటాం, భక్తిలో ఉన్నాం, ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం, మనకు వద్దు ఇది అని అనుకుంటుంటాం. మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి చెప్పి ఎంత బాగుంది, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే మళ్ళీ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. వన్స్ మనకి భక్తిలో ఫుల్ స్థిరంగా స్ట్రాంగ్ గా ఉంటే గనక ఇలాంటి ఆలోచనలు అనేవి రావన్నమాట. ఇది ఎలా పోగొట్టుకోవాలి మరి? మనకు కూడా ప్రాబ్లమ్స్ ఇప్పుడు అందరు ఫేస్ చేస్తుంది ఇదే కదా. మనం ఎంత వద్దనుకున్నా కూడా మనం ఏం చేస్తున్నాము, కొంచెం ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మళ్ళీ డిస్టర్బ్ అవ్వడము, ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వస్తుంటది ఆ మాయాదేవి. మనం ఇంతకన్నా ముందు కూడా చదువుకున్నాం, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటుంది. సో మన చుట్టే ఉంటుంది మాయాదేవి ఎప్పుడు. సో దాని నుంచి బతకాలి, మనం సేఫ్ గా ఉండాలి అని అంటే అది కూడా పరీక్షే. మాయాదేవి ప్రాబ్లం కూడా కాదు, అది తప్పు కూడా కాదు. ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది. మనం నిన్న భాగవతం క్లాస్ లో తెలుసుకున్నాం, ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది. మనం ఏం చేయాలి, మన డ్యూటీ మర్చిపోతున్నాం, దానికి ట్రాప్ అయిపోయి మనం ఇలా వెళ్ళిపోతుంటాం అనమాట. సో దానికి చాలా మనకి స్థిరంగా ఉండాలి అని అంటే భక్తిలో ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. మనసుని ఒకటి నియంత్రణలో ఉంచుకోవాలి, మైండ్ ని నియంత్రణలో ఉంచుకోవాలి. దానికి నియంత్రణలో ఉంచాలి అని అంటే అది కావాలి అని అంటే కృష్ణుడు గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, కృష్ణ కథ వింటూ ఉండాలి. అప్పుడు కృష్ణ లీలలు అవన్నీ వింటున్నాం అని అనుకోండి, మనకి ఇవన్నీ ఖచ్చితంగా అప్పుడు ఏంటంటే భక్తిలో కంట్రోల్ అనేది ఇవి చేస్తూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సొల్యూషన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఏంటి, ఆ సెన్స్ కంట్రోల్ అనేది ఎలా చేసుకోవాలి మనము అని అంటే, ఎప్పుడు మనము ఎక్కువగా భగవంతుడిని కథ విని మనం కావాలి అని అంటే ఇక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్ లో ఉన్నాం ఇప్పుడు, అవునా? ఇక్కడ మనం ఇంతగా ఫస్ట్ చాప్టర్ నుంచి అన్ని తెలుసుకొని కృష్ణ అన్నిటికీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు కూడా మనం వినకపోతే ఇప్పుడు మనం ఇక్కడ భక్తిలో ఇక్కడ కలిసి సత్సంగంలో ఇవన్నీ నేర్చుకోవాలనేసి మనం వచ్చాం. సో ఇక్కడ మనము టెంపరరీ సొల్యూషన్ కాదు మనకి ఇప్పుడు కావాల్సింది, మనకు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్. ఎస్ సార్, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎప్పుడు టెంపరరీ అయితే ఎన్ని రోజులు ఉండదు. మనం ఇక్కడ ఉన్నదే గ్యాదర్ అయ్యిందే చూడండి, ఎంతో మంది జాయిన్ అయ్యారు, మన ప్రభువులు చెప్తుంటారు చాలా మంది గ్రూప్ లో ఉన్నారు. మనం ఇంతమంది మీరు ఇప్పుడు వచ్చారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 32 మెంబర్స్ ఉన్నాం,
ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంటే కృష్ణ విషయాలు వినాలి నేర్చుకోవాలని అంటే గనుక సో మనం వచ్చామన్నమాట ఇక్కడ అంటే ఎంతో కొంచెం ఇంకా భక్తిలో ఎదగడానికి అనేసి మనము ఇక్కడ స్థిరంగా ఉంటున్నాం అన్నమాట. ఇది పర్మనెంట్ గా కావాలి అంటే గనక మనం ఒకటి లేకపోతే అంటే కృష్ణ గురించి ఎప్పుడు ఆలోచన కృష్ణ కథ వినడము ఇవన్నీ చేస్తేనే మనము ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే డౌన్ ఫాల్ గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఎంత భక్తి చేసుకొని మనం ఒక రేంజ్ కి వెళ్ళినా కూడా మనం ఏం చేస్తామో మళ్ళీ ట్రాప్ లో పడిపోయి మళ్ళీ పడిపోయే ఛాన్స్ అనేది ఉంటదన్నమాట. ఇక్కడ భక్తిలో మెయిన్ కావాల్సింది ఇక్కడ చెప్తున్నారనమాట మనకి శ్రీల ప్రభుపాద చెప్పారు క్లియర్ గా ఏంటంటే అక్కడ రాశారు పరం దృష్ట్వా అనేసి అండర్లైన్ చేసుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ పరం దృష్ట్వా. చాలా అంటే డే టు డే డైలీ మన రెగ్యులర్ డేస్ లో కూడా డైలీ మనము డే టు డే లో అది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందనమాట. పరం దృష్ట్వా అంటే ఏంటి హయ్యర్ టేస్ట్ అన్నమాట. ఎప్పుడు హయ్యర్ టేస్ట్ దొరుకుతుంది మరి అనేసి ఇక్కడ శ్రీల ప్రభుపాద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి పర్పట్లో. ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు అని అంటే ఒక్కటి ఎక్సలెంట్ అండి. కృష్ణ అంటే అందరికి ఇష్టం కాబట్టే కదా ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాము. సో కృష్ణుడు గురించి ఎవ్వరికి అంటే కృష్ణకి బ్యూటీ ఉంది కదా, ఎంత అందం కదా కృష్ణుడు. అందంగా ఉంటారా? ఆ కృష్ణుడి అందము గురించి ఎవరు ఆస్వాదిస్తారో అంటే ఐ మీన్ ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళు భక్తిలో ఎదగడానికి ఛాన్స్ అనేది ఉంది అనేసి చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే ఈ మెటీరియల్ డిజైర్స్ గురించి ఆ కోరికలు గురించి కానివ్వండి, మెటీరియల్ థింగ్స్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు గులాబ్ జామున్ కానివ్వండి, ఆ లడ్డు కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి దానికి ట్రాప్ అవ్వకుండా ఉంటాం అనమాట. కృష్ణుడు కన్నా ఏది ఎక్కువ కాదు అనే ఒక లెవెల్ కి మనము వచ్చేస్తామన్నమాట. అడ్వాన్స్మెంట్ కృష్ణ కాన్షియస్ లో దానికి ఎదగడం అనేది ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఏది వద్దు నాకు ఇప్పుడు మిగతా అన్ని మనకి టేస్ట్లెస్ ఇంకా అంతే, ఏం వద్దు కృష్ణుడిది వినాలి అదే ఒక స్వీట్నెస్ మనకి, కృష్ణుడే ఒక స్వీట్నెస్, కృష్ణ కథనే స్వీట్, ఇంకేం అక్కర్లేదు మనకు అన్నట్టు ఒక లెవెల్కి వచ్చాక అది అవుతుంది. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము. ఇదంతా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే కృష్ణ భక్తి ఎక్కువగా చేసుకొని ఆ కొంచెం కృష్ణుడి గురించే స్మరిస్తూ ఉండాలన్నమాట. సో అలాంటి పర్సన్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాంటింగ్ చేస్తున్నారు కళ్ళు మూసుకొని కొంచెం శ్రద్ధగానే ఉన్నారు అనుకోండి, కొద్ది రోజుల తర్వాత అది చేయకుండా మీరు ఉండలేరు. ఏదో మనం మిస్టేక్ చేస్తుంటే అదే అంటే లోటు మనకేం తక్కువని కాదు, ఏంటంటే పెండింగ్ ఉంది అనుకోండి ధ్యాస అంతా అక్కడే ఉంటది కదా. అయ్యో నేను ఈ రోజు చేయలేదు, నేను ఈ రోజు పూజ కానివ్వండి ఏదైనా సరే ఈ రోజు నేను చేయలేకపోయాను అంటే మనం దానికి కొంచెం ఎదగడానికి అనేసి ప్రయత్నిస్తున్నాము కృష్ణ భక్తిలో. సో అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా కృష్ణ ఏం చేస్తారనంటే లోపల నుంచి మనకు పరమాత్మ ఆ మిగతా డిజైర్స్ అనేవి ఏమి ఉన్నాయో మనకి ఆ లోయర్ టేస్ట్ ఇవన్నీ వెళ్ళాం కదా, ఆ స్వీట్ కానివ్వండి అట్రాక్ట్ అయిపోతున్నాం కదా, దానికి తగ్గుతూ పోతుంది అనమాట. మనము కృష్ణ భక్తిలో ఎదిగిన కొద్దీ అలాంటి కోరికలన్నీ తగ్గుతూ వస్తాయి. ఇది మీరు ఎగ్జాంపుల్ మీకు కూడా జరిగే ఉండొచ్చు లైఫ్ లో. కొంచెం ఈ భక్తిలో రాగానే కొంచెమైనా ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది మనకి. దీని నుంచి కొంచెం మనం కూడా ఎక్స్పీరియన్స్ అనేది అయి ఉంటాం. నేనైతే చాలానే అయ్యాను. చాలా బయట బేకరీకి చాలా వెళ్ళేదాన్ని నేను, రెస్టారెంట్స్ కి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఏంటంటే ఇంకేం అక్కర్లేదు, అమ్మో అక్కడ కృష్ణ ప్రసాదం దొరకదు కదా, ఇక్కడ ఇది దొరకదు కదా, ఇలాంటివి వచ్చేసారు. మరి ఎలా చేశారేమో. ఓకే మనం కృష్ణుడికి ఎంత మనం అక్కడ మనసులో గోవింద అనుకుని తిన్నా కూడా లోపల గుచ్చుకుంటూ ఉంటుంది, నేను ఏదో తప్పు చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను అనేసి. సో ఇది హ్యాపన్స్ అన్నమాట. ఒక్కసారి మనము కృష్ణ భక్తిలో మునిగిపోతే గనక, కృష్ణుడి గురించి మనం తెలుసుకోకపోతే గనక మనకి ఇవన్నీ అర్థం కావన్నమాట. హయ్యర్ టేస్ట్ అనేది మనము రీచ్ అవ్వలేము. ఇక్కడ ప్రభుపాద వారు ఇంకొకటి చెప్తున్నారనమాట. ఏంటనంటే స్పెసిఫికలీ తను చెప్తుంది ఏంటంటే బ్యూటీ అనేది ఉంది కదా, కృష్ణుడిది బ్యూటీ అనేది ఉందో దానికన్నా టేస్ట్ ఇంకేమీ లేదు. అదే ఒక మంచి కొత్త టేస్ట్ అనేసి మనకి పర్పట్లో ప్రభుపాద వారు చెప్పారనమాట. అక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే కృష్ణ భక్తులకి కృష్ణ ఇస్ ద మోస్ట్ 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 బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అంతే కదా, కృష్ణుడి కన్నా ఎవ్వరు అందంగా లేరు, ఏమీ లేదు, కృష్ణనే అన్ని అనేసి మనము నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి
కృష్ణుని ఎంత అందంగా ఉన్నారు. మనం కృష్ణుడిని చూస్తే మై మర్చిపోతాం కదా. ఇప్పుడు గుడికి వెళ్ళారు, అక్కడ కృష్ణుడిని చూస్తుంటాం. కాళ్ళలో పట్టీలేం వేశారు, నడుముకి ఏం కట్టారు, ఎలాంటి హారము, ఫ్లవర్స్ ఎలా గుచ్చారు, పగడి ఎలా ఉంది, ఇదే కదా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. భక్తులు చూసేదే అది కదా. వేరే వాళ్ళని చూసి వాళ్ళేం కట్టారు వీళ్ళేం కట్టారా మనం చూడం. ఏంటంటే కృష్ణుల్లో మునిగిపోతాం అనమాట. ఏంటంటే ఓ ఈ రోజు ఏం కలర్ వేశారు, రాధారాణికి మ్యాచింగ్ అయిందా, రాధారాణి కలర్ ఏముంది, అక్కడ కృష్ణ కలర్ అది మ్యాచ్ అయింది అంటే మన ఫోకస్ అక్కడే పోతుంది కదా క్లియర్ గా. ఏంటంటే పగడి ఎలాంటిది పెట్టారు, ఫ్లూట్ కి ఎలా డెకరేషన్ ఉంది, మారుస్తూ ఉంటారు కదా. ఫ్లూట్ లో కూడా కొంచెం మార్పులు ఉంటాయి, ఇక్కడ నమిలి ఉండడము కొంచెం చేంజెస్ ఉంటాయి. ఆ ఫోకస్ అనేది అక్కడి వరకు వెళ్తాం. ఇలా మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మ గారు కృష్ణుడిని కీర్తిస్తారనమాట. ఎంత మంచి శ్లోక అంటే అది ఎక్సలెంట్ శ్లోక. మీరు ఒకవేళ పాయింట్ రాసుకుంటే కనుక మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. ఎక్సలెంట్ గ్లోరిఫైయింగ్ అన్నమాట. చాలా పొగుడుతూ కృష్ణుడిని బ్రహ్మదేవుడు ఇలా అంటారనమాట. బ్రహ్మనే అలా చెప్పిన తర్వాత మనం ఇంకేంటి చెప్పండి. మనకు ఆ టేస్ట్ అనేది రావాలి కదా మనకు తండ్రి. ఎందుకంటే ఫస్ట్ పుట్టిందే వరల్డ్ లో బ్రహ్మ. తర్వాత మనం ఇలా కదా కృష్ణుడి పిల్లలే మనమంతా. మనం తెలుసుకోకపోతే ఎలా కృష్ణుడి గురించి. కృష్ణుడిని వర్ణిస్తారనమాట బ్యూటిఫుల్ గా. అది వింటూ ఉంటేనే ఒక లెవెల్ కి వెళ్ళిపోతుంది. మనం ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని అది వినండి, మీకు ఆ ఫీల్ కనేసి వెళ్ళిపోతారు, ఎక్స్టసీకి వెళ్ళిపోతారు మీరు ఖచ్చితంగా. ఐఎమ్ షూర్ ఫర్ దట్. ఏంటంటే వేణుం కొనంతం అరవింద దళ యథాక్షం భరతావతాంసం అసీతాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం. ఇది చూడండి ఎలా ఉంది. గోవిందం ఆది పురుషం తమహం భజామి అనేసి కృష్ణుణ్ణి గ్లోరిఫై చేసుకుంటూ ఇక్కడ బ్రహ్మ సంహితలో 5.30లో ఇలా చేశారన్నమాట. అంటే గ్లోరిఫై చేస్తున్నారు కృష్ణుణ్ణి. ఎంత అందంగా వర్ణిస్తున్నారు అని అంటే, ఆ వేణు ఉంది కదా, వేణు కొనంతం అరవిందం దళ యథాక్షం భరాత వతాంసం అసితాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందం ఆది పురుషం తమహం భజామి అనేసి మనము ప్రతిరోజు ఇలా ఈ శ్లోక అనుకుంటే చాలు. మనకు అట్లీస్ట్ దానికి కొంచెం అంటే మనం ఈ కళలో తలుచుకోవచ్చు కదా కృష్ణుడిని. ఆకారం తలుచుకుంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటుంటాం జపం చేసేటప్పుడు కానీ పూజ చేసే కానీ మనం అక్కడే ఉండి కృష్ణుకి డైరెక్ట్ గా మనం సేవ చేస్తున్నట్టు, జపం మాల పట్టుకుంటే కృష్ణుడి పాదం పట్టుకున్నట్టు అనేసి ముందర శ్లోకాస్ లో అనుకున్నాం కదా. సో అక్కడ తను చెప్పేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎంత క్లియర్ గా వర్ణించారు అని అంటే, బ్రహ్మ చెప్తున్నారు గోవిందం ఆది పురుషం అని చెప్పారా, తమహం భజామి అన్నారు. నేను వర్షిప్ చేస్తున్న బ్రహ్ముణ్ణి ఏంటి ఎలాంటి కృష్ణ బ్రహ్మ చెప్తున్నారు. నేను వర్షిప్ చేసే కృష్ణ ఫస్ట్ పర్సన్ కదా, ఆది పురుషు కదా. పురుషుడు అంటే అందరికన్నా ఫస్ట్ ఆది పురుష. ఆయన ఏ లోటు లేని ఒకటి కృష్ణ మాత్రమే మనకి. తనని నేను పూజిస్తున్నాను. ఎలా అంటే శ్రీ గోవింద అండ్ గోవింద ఎలా కనిపిస్తున్నారు ఆయనకి వర్ణిస్తున్నారు క్లియర్ గా. వేణు కొనంతం అన్నారు ఇక్కడ. వేణు కొనంతం అని అంటే ప్లేయింగ్ ఫ్లూట్. ఎలా ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు కదా, ఒక్క ఎక్స్టసీకి వెళ్తామా ఆ మధురమైన ధ్వని వింటూ ఉంటే. ఇప్పుడు వింటూ ఉంటేనే మనకి ఇక్కడ ఏదేదో మనం బయట ఫ్లూట్ విన్నా కూడా కొంచెం ఇదైపోతుంటాం. అలాంటిది కృష్ణ ఫ్లూట్ వాయిస్తుంటే మనకి ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ మనము మామూలుగా యూట్యూబ్ లో అది ఇది ఫ్లూటే పెట్టుకుంటాం, ఎందుకంటే కృష్ణ భక్తులు కాబట్టి మాక్సిమం కొంచెం అలాంటి దానికి కొంచెం తొందరగా ఇదవుతాం కదా కృష్ణుడి కోసం. అలా మనకి ఫ్లూట్ వాయించేటప్పుడు కృష్ణుడు అలా చేస్తుంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఆ కృష్ణ వాయిస్తున్న ఫ్లూట్ మధురమైన ఇది ఆ ధ్వనికి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధం అవ్వాల్సిందే. ఎస్ఆర్లు అవునా. సో అలాంటిది అలా ఊహించుకుంటేనే మనకి అవ్వదన్నమాట. ఇంకా ఆ కృష్ణ చేతిలో ఇలా పట్టుకున్నారు. తర్వాత ఇక్కడ చెప్తుంది వేణు కొనంతం అరవింద దళ యథాక్ష అని చెప్పారు. అరవింద దళ యథాక్ష అంటే ఏంటి, ఇప్పుడు తెలుగులో ఏమంటారు, బ్లూమింగ్ లోటస్ పెటల్స్ అంటే వికసించిన ఇది లోటస్. వికసించిన తామర పువ్వుల రేకులు లాంటి కళ్ళు కనవాడా. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అది చూడండి, అది వింటుంటేనే ఎలా ఉంది కళ్ళు
తామర పూలు అబ్బా ఇంకా ఇంతకన్నా అందం ఇంకెవరు ఉంటారు? ఇదే అందం అని అంటే ఇదే. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే అరవింద దళ యథాక్ష భరాహతం సం అసితం అని చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే కళ్ళేమో లోటస్ దాంట్లో ఉన్నాయి, లోటస్ పెటల్స్ లాగా ఇలా ఉన్నాయి కళ్ళు. అంత అందమైన కళ్ళు, బ్లూగా ఉన్నాయి, అందమైన కళ్ళు అవి. తర్వాత ఇక్కడ గ్లోరిఫై ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మ. బ్యూటిఫుల్ పీకాక్ ఫెదర్ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ పెట్టుకుని ఉంటారు కదా, అది చూడండి ఎంత అందంగా ఉంది. ఆ పీకాక్ కి అందం అనేది వచ్చేసింది, ఆర్నమెంట్స్ కి అందం అనేది వచ్చేసింది కృష్ణుడు ధరించడం వల్ల. దానికి అది ధరిస్తే కృష్ణుడికి కాదు, కృష్ణుడు ధరించారు కాబట్టి వాటికి అందం అనేది వచ్చేసింది. దేనికి? పీకాక్ ఫెదర్ కి కానివ్వండి, అలాగే ఆర్నమెంట్స్ ఏం వేసుకున్నారో వాటికి ఒక అందం అనేది వచ్చేస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ఐస్ చేతిలో, ఇది పాదంలో పట్టీలు, నడుములో వడ్డానము, ఎంత అందం కదా కృష్ణుడిది, మనం ఊహించుకోలేం. ఇది ఒక్కసారి మనకు కనిపిస్తే చాలు, ఇలాంటి అందం ప్రపంచంలో అన్ని ఏమి వద్దు మనకేనే అనిపిస్తుంది, అవునా? సో ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే కలర్ గురించి కూడా చెప్పారనమాట. బరహాతం సం అసితం బుధ సుందరాంగం, మన ఎంత సుందరమైన రూపం అది అనేసి పొగుడుతున్నారు అనమాట. అయితే ఇక్కడ కలర్ గురించి ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి మబ్బులో ఇప్పుడు వర్షం వచ్చే కన్నా ముందు బ్లాకిష్ గా ఇలా వచ్చి ఉంటుంది చూడండి, మబ్బులు అన్ని కప్పు ఉంటాయి కదా, అది ఎలా ఉంటుంది? మోడము ఏమంటారు, మోడం అంటారు కదా తెలుగులో, మోడం. ఓకే, క్లౌడ్స్. ఓకే, అది ముబ్బిన ఏ కలర్ లో ఉంటది? అది బ్లాకిష్ అండ్ బ్లూయిష్ కలర్ లో ఉంటుంది. సో సుందరాంగం ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే ఆ కలర్ కి పోల్చారన్నమాట. ఎలా మొబ్బులో కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ ని కృష్ణుడికి పోల్చారు. దానికి ఏమని అంటారు, నేమ్ ఎందుకు వచ్చింది శ్యామ సుందర అంటే? దాని వల్లే శ్యామ సుందర అని వచ్చింది. ఏంటంటే ఆ కప్పిన మూడం ఏమి ఉన్నాయో, వర్షం వచ్చే కన్నా ముందు ఉన్న ఆ బ్లూ అండ్ బ్లాకిష్ మూడం ఏముందో ఆ కలర్ లో ఉంటారు కృష్ణయ్య. ఎంత బ్యూటిఫుల్ గా అందంగా. ఓకే, అలా దానికి ఇంకొకటి ఏంటంటే సుందరం, శ్యామ సుందరం అనేసి అక్కడి నుంచి వచ్చిందనమాట. అసితం బుధ సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం అని అన్నారు. అంటే కమనీయ అని అంటే చార్మింగ్ అనమాట, ఫుల్ చార్మింగ్. ఏమంటారు, అందరికి అట్రాక్షన్ లాగా చామ్ గా ఉండడం అన్నమాట. సో దానికి పోల్చారనమాట. అంటే ఐ మీన్ ఎంత అందంగా ఉంది ఆ ఫేస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఈ మెటీరియల్ వరల్డ్ లో మనము తెలుసుకోవాలి ఏంటంటే, మన్మథుడు తెలుసు కదా అందరికి, కామదేవ, అవునా? మెటీరియల్ వరల్డ్ లో ఆయన వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇదంట పర్సనాలిటీ అంట. యాక్చువల్లీ మెటీరియల్ వరల్డ్ లో మొత్తము కామదేవుడు అంటే మన్మథుడు చాలా ఇదనమాట, బ్యూటిఫుల్ అన్నమాట. సో ఆయన పని ఏంటి? డిస్టర్బ్ చేయడం, తెలుసు కదా, బాణం వదిలేసి శివుడిని వదలలేదు అదంతే. ఇక్కడ ఈయన ఏం చేస్తారు, ఒక అంత ఫుల్ అందమైన పర్సనాలిటీ, ఆయన కూడా ఏం తక్కువ లేదు, అందం చాలా బ్యూటిఫుల్ గా ఉంటారన్నమాట ఆయన కూడా. అతన్ని ఏం చేస్తారనంటే కృష్ణుడి కోసం వెయిట్ చేస్తూ ఒక చెట్టు మీద కూర్చుని ఉంటాడు అనమాట. కూర్చొని ఆ కృష్ణుడిని కూర్చున్న చెట్టు మీద కూర్చొని కృష్ణుడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, బాణం వదలడానికి, కృష్ణుడిని డైవర్ట్ చేయడానికి. కృష్ణుడిని ఎవరు ఏం చేయగలరు అసలు? కృష్ణ ఆయన వల్లే వీళ్ళంతా, అంతే కదా. సో ఆయన బాణం పట్టుకొని ఒక దాని మీద కూర్చుని ఉంటాడు అనమాట, చెట్టు మీద కూర్చుంటే అతను ఏం చేస్తాడు, బాణం వదలడానికి రెడీగా పట్టుకొని ఉంటాడు. కృష్ణుడు ఏం లేదు, జస్ట్ మెల్లగా ఇలా టర్న్ ఇస్తాడు, ఆ ఒక్క అందానికి పైనుంచి పడిపోతాడు ఆయన. అంటే ఫుల్ అంత అందం అని అంటే ఆ కృష్ణుడిది, అతనిది నథింగ్ అనమాట. ఇది కోటి, మనం ఇక్కడ చదువుకున్న ఇప్పుడు ఇందాక నేర్చుకున్నట్టు ఏంటంటే గంధర్వ కోటి కమనీయ విశేష శోభం అన్నారు కదా బ్రహ్మ, ఇవన్నీ చెప్తున్నారు. అంటే అసితం బుధ సుందరాంగం గంధర్వ కోటి కమనీయ విశేష శోభం. ఇది క్రోర్స్ నంబర్స్ ఆఫ్, అంటే ఇప్పుడు ఎంత కోటి కోటి కుపిడ్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి అది కూడా చెప్తున్నా. ఏంటంటే నంబర్ ఆఫ్ మన్మథుడు ఉన్న, కోటి మన్మథుడు ఉన్నా కూడా కృష్ణుడికి సరిపోరు. ఆయన కూడా ఏం చేసేసారు,
కిందకి ఒకే జస్ట్ లుక్ అంతే. ఇంకా కృష్ణుడు మెల్లగా ఇలా తిరిగి చూసేసరికి ఆ బాణం లేదు ఏం లేదు, కింద పడిపోయారనమాట. మొత్తానికి అంత అందం, ఆయన అంత మెస్మరైజ్ అయిపోయారనమాట. ఎవరు? మన్మథుడు అంత మెస్మరైజ్ అయిపోయారు. ఈ ఎంత మంది కలిపిన థౌజండ్స్ క్రోర్స్, 1 కాదు 2 కాదు 3 కాదు 100 కాదు థౌజండ్స్ కాదు క్రోర్స్ టుగెదర్, ఎంత క్రోర్స్ ఉన్నా కూడా కృష్ణుడికి సరిపోరు అనేసి ఆయన కూడా కింద పడిపోయారనమాట ట్రీ నుంచి. ఓకే, అలా జస్ట్ టర్న్ ఇవ్వడం వల్ల ఎంత అందం ఉండొచ్చు. ఆయన ఏమో పెద్దగా బాణం వేయడానికి అంటే కామ బాణం అని వేయడానికి అనేసి ట్రై చేయడానికి పోయారనమాట. అక్కడ అంది పని చేయలేదు. సో అతను ఏంటంటే కింద పడిపోయి దాసోహం అవుతారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ భక్తులే, దాసోహం అయిపోతారు అనమాట. సో మనం ఇక్కడ ఇంకొకటి ఏం తెలుసుకోవాలని అంటే, కామదేవుడికి ఇంకొక పేరు మదన్. ఓకే, మదన అని కూడా అంటారు కదా, మనకు ఆల్రెడీ తెలిసిందే. మదన మోహన అనేసి అక్కడి నుంచి వచ్చింది అనమాట. జిస్నే మదన్ కు మోహలియా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. జిస్నే మదన్ కు మోహలియా ఉస్కా నామ్ హే మదన్ మోహన్ అంటారు. ఎవరు మదన్? ఎవరు? మన్మథుడు. ఎవరు? కృష్ణుడు కదా. ఇలా తిరిగి కొంచెం మోహించింది కృష్ణుడు కదా. సో అతన్ని మోహించింది ఎవరు అని అంటే కృష్ణుడు. సో కృష్ణుడు పేరు మదన మోహన్ అనేసి అక్కడి నుంచి అంటారన్నమాట. సో మదన్ మోహన్ అనేసి మనకి జస్ట్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మనకి ఇన్ కేస్ మనము భక్తిలో కొంచెం పైకి వెళ్ళాము, అడ్వాన్స్ పాత్ లో వెళ్ళాము, భక్తిలో శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాము, ఏ డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళామని అనుకోండి, అప్పుడు కృష్ణ సాక్షాత్ దర్శనం అనేది ఇచ్చినప్పుడు, లేదా మనకి బిఫోర్ దట్ అంటే ఇంకా మనకు ఆ సాక్షాత్కారం కాకుండా మనం ఏం చేస్తాము, ఒకవేళ మెస్మరైజ్ ఈ కథలు వింటుంటేనే ఇంత మెస్మరైజ్ అవుతున్నాము, లోపల కళలోనే వచ్చి దర్శనమిస్తారు కదా మనకి కృష్ణుడు. అది చాలు మనకి భక్తిలో ఎదగడానికి అనేసి చెప్తున్నారు అనమాట. అది చాలు. ఏంటంటే మనం ఆ రేంజ్ కి ఇంకా అవ్వడం లేదు మన వల్ల, జస్ట్ ఇంకా మనం సాధకాస్. ఇంకా మనకి మలాంటి వాళ్ళకి ఏం చేస్తారనంటే, భక్తి శ్రద్ధతో మనం ఎవరిని ఆ కృష్ణుణ్ణి తలుచుకోవడము, ఎప్పుడు ప్రతి దానికి కృష్ణాన్ని సెంటర్ పెట్టుకొని మనం భక్తిలో ఎదిగితే గనక ఆటోమేటిక్ గా మనకి ఈ మెటీరియల్ థింగ్స్ మీద డిజైర్ అనేది పోతుంది అనమాట. ఈ కోరికలు అనేది ఆటోమేటిక్ గా పోతుంది మనకి. అది చెప్తున్నారు మనకి ప్రభుపాద వారు పర్పట్లో. ఏంటంటే భక్తి ఒకటి మనం చేస్తుంది ఆర్టిఫిషియల్ కాదు కదా, ఆర్టిఫిషియల్ కంట్రోలింగ్ సెన్సెస్ కాదు కదా మనం చేస్తుంది. ఇన్ కేస్ హయ్యర్ టేస్ట్ కోసము వెతుకుతున్నాం కదా. హయ్యర్ టేస్ట్ ఎప్పుడు వస్తుంది? కృష్ణుడిని ఇవన్నీ అన్ని వినాలి, మనం కృష్ణుడి గురించే వినాలి, అప్పుడే మనకి హయ్యర్ టేస్ట్ అనేది దొరుకుతుంది అనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ప్రభుపాద వారు. అలాగే మనకి ఈ పరం దృష్ట్వా అనేసి చెప్పారు, అండర్లైన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరు మనం సాధకాస్ ఇది తెలుసుకోవాల్సిందే అనమాట. ఈ పరం దృష్ట్వా అనేసి కృష్ణుడు చెప్పారు. కృష్ణ చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే, మనం ఇక్కడ కృష్ణ భక్తులు అందరు. సో ఎక్స్పీరియన్స్ హయ్యర్ టేస్ట్ కోసం ఎప్పుడు పరం దృష్టి అంటే ఎక్స్పీరియన్స్ హయ్యర్ టేస్ట్, అది రాసుకోండి మీనింగ్. ఎక్స్పీరియన్సింగ్ హయ్యర్ టేస్ట్ అన్నమాట. మనం ఎప్పుడు ఆ లెవెల్ కి వెళ్తామో, హయ్యర్ లెవెల్ కి వెళ్తామో, అప్పుడు అఫ్ కోర్స్ మనకి ఏంటనంటే కృష్ణుడు దర్శనం అనేది, సాక్షాత్ దర్శనం అనేది దొరుకుతుంది. అలాగే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం అంతా న్యూ కమర్స్, అవునా? ఈ కృష్ణ ప్రజ్ఞంలో న్యూ కమర్స్. మనం ఏం చేయాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకి ఏం పాటించాలని చెప్పారు, డస్ అండ్ డౌన్స్ అని చెప్తాం కదా. ఏమేం రూల్స్ పాటించాలి, ఏం లేదు అనేది ఖచ్చితంగా ఫాలో అయ్యే తీరాలి అనేసి ప్రభుపాద వారు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్ చెప్పి పెడుతున్నారు ఇక్కడ. అది మనం పక్కా ఫాలో అవ్వాలి, లేకపోతే డౌన్ ఫాల్ అనేది చూస్తాము, లేకపోతే మనం ఎదగడం అనేది ఉండదన్నమాట. ఇవి ఫాలో అవ్వకపోతే, ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఏంటి కృష్ణ ప్రజ్ఞలో వస్తే ఇవన్నీ ఫాలో అవ్వాలా, ఇదంతా రిస్ట్రిక్షన్స్ అవసరమా? చాలా మంది చాలా అంటుంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం గోల్ ఏంటి? కృష్ణుడిని రీచ్ అవడం. ఎక్కడ? గోలోకం. డెస్టినేషన్ అదే కదా, ఇంకా గోల్ అదే పెట్టుకున్నాము. మనం ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది చేసుకోవద్దు అనమాట, అస్సలకి డిస్టర్బెన్స్ అనేది చేసుకోకూడదు. సో ఇక్కడ మనకి కృష్ణ కాన్షియస్ లో, కృష్ణ ప్రజ్ఞంలో చేయాలి, ఇలా ఉండాలి పర్మనెంట్ గా. మనకు పర్మనెంట్ సొల్యూషన్ అన్నాను కదా, టెంపరరీ సొల్యూషన్ కాదు, మనకు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్. కావాలి అంటే కొంచెం స్టార్టింగ్ లో ఇనిషియల్ డేస్ లో కొంచెం కష్టం అవుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడము, కొంచెం నియమాలు అవన్నీ పాటించడం కష్టం అవుతుంది. బట్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి. చేస్తూ మనకేమవుతుంది అంటే ఆటోమేటిక్ గా దానికి అలవాటు అనేసి
పడిపోతాం, దానికి అలవాటు పడతాం మనం. సో అది మనం రూల్స్ ఈ పెద్దవాళ్ళు మన ప్రభుపాద వారు చెప్తున్నారు, ఈ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఫాలో అవ్వకపోతే, మనం నియంత్రించకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము అనేసి మనము ప్రభుపాద ఇలా మనకి అందరికీ చెప్పారనమాట. అందుకే మనకి 10 అఫెన్సెస్ ఇవన్నీ చేస్తుంటాం కదా. తర్వాత 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అందరికి తెలిసిందే. ఇవన్నీ పాటిస్తూ, తెలుసా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్? ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. తెలుసా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్? తెలీదా? తెలియదు మాతాజీ, చెప్పండి. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, ఓకే, నో కెఫైన్, కాఫీ టాక్సికేషన్, ఇవన్నీ కెఫైన్ కానివ్వండి, నో మీట్ ఈటింగ్ కానివ్వండి, అదే మనకి ఈవెన్ ఎగ్ అండ్ మష్రూమ్స్ కూడా మనకి రావన్నమాట. అవన్నిటి నుంచి మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి. నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్ అండ్ నో గ్యాంబ్లింగ్. ఇవి 4 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి కృష్ణ ప్రజ్ఞలో ఉన్న వాళ్ళకి ఇది 100% పాటించాల్సిందే. అప్పుడే మనకి, ఎందుకనంటే మనం ఇంద్రియ తృప్తి మనం కంట్రోల్ చేయలేదని అనుకోండి, ఆ కోరికలు ఇవన్నీ ఎందుకు చెప్పారు ప్రభుపాద? మనకి ఈజీ అవ్వడానికే ఇవన్నీ రూల్స్ అని పెట్టారనమాట. ఇవి తింటూ ఉంటే కృష్ణ ప్రజ్ఞలో మనం ఎదగలేం. ఏంటంటే కోరికలు అనేది పుడుతూనే ఉంటది, మనం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు పెరిగేది ఎప్పుడు? భక్తిలో ఎదగడం అనేది ఉండదు కదా. భక్తిలో ఎదగాలి అంటే ఇవి చేస్తే గనక స్టార్టింగ్ లో కష్టం ఉంటుంది, మెల్లగా వదులుకుంటూ రావాలి. నాకు కూడా చాలా అలవాటు ఉండే, కాఫీ లేనిది ఉండేదాన్ని కాదు. పర్ డే 5 times కాఫీ తాగేదాన్ని. కృష్ణ కాన్షియస్ లో రాకన్నా ముందు అంత దాన్ని 1 నెల పట్టింది నాకు మెల్లగా. ఓకే, గ్రాడ్యువల్ గా తగ్గించు, ఒకేసారి అయితే అవ్వదు కదా. నాకు హెడేక్ వచ్చేసేది అనమాట, చాలా కష్టం ఉండేది. ఎంత చూడండి ఆ నాలుకకి అసలు పాలు తాగితే గానీ అవన్నీ, పాలు ఇష్టమే, బట్ ఏంటంటే ఈ కాఫీ తాగడం వల్ల అప్పుడు సైకాలజికల్ ఫీలింగ్ అనమాట నాకు. ఓకే, తాగితేనే తగ్గుతా, అలా చాలా మందికి ఉంటుంది, చాలా మందికి ఉంది. అంత అడిక్షన్ ఉన్నదాన్ని నేను కూడా, అంటే నా గురించి గొప్ప చెప్పుకోవట్లే, జస్ట్ అంటే ఇట్ టుక్ టైం ఫర్ మీ. ఏంటంటే ఉన్నాను ఇప్పుడు 3.5 years అవుతుంది నేను కృష్ణ ప్రజ్ఞంలో వచ్చి. స్టార్టింగ్ డేస్ అయితే క్లాసు విని ఓకే నేను కూడా స్టార్ట్ చేసేయాలి, ఇవన్నీ డైలీ వినడం అన్నమాట. విన్న తర్వాత టైం పట్టింది బాగా, ఒకేసారికి పోలేదు. ఫస్ట్ 1 వారానికి 2 సార్లు తాగడం, అంటే వారంలో డైలీ 2 times వచ్చాను. తర్వాత వారానికి మళ్ళీ ఒకసారి తాగడం, తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గుకుంటూ వచ్చింది అనమాట. అలా జరిగింది మనకి. సో అంటే అప్పుడు కంట్రోల్ అనేది వచ్చింది. లేకపోతే నా దగ్గరికి ఆ కాఫీ లేని హెడేక్, ఆ ఫీలింగ్ అనమాట. మన ఫీలింగ్ ఇది. మనకి ఒకవేళ వన్స్ వద్దని అనుకుంటే, ఇప్పుడు పిల్లలకి అక్కడ చేసి ఇస్తున్నా కూడా కాఫీ స్మెల్ చూస్తే వదిలేదని కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి చేసి ఇచ్చామనుకోండి, మనకి ఏం ఫరకే పడదు అనమాట. ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఇనిషియల్ డేస్ లో ఎవరికైనా, నాకు చాలా కష్టమైంది వదలాలంటే. సో మెల్లగా వదలాలి. నో ఆనియన్ గార్లిక్, అది కూడా లేదు. ఆనియన్ గార్లిక్, మష్రూమ్, ఇవన్నీ మనకి, ఎగ్ ఇవన్నీ లేవు, అది తెలిసిందే మనకి. నో ఆనియన్ గార్లిక్, నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అనేది మనము ఖచ్చితంగా పాటించాలి అనేసి చెప్తున్నారు. ఇక్కడ లాస్ట్ లైన్ లో ఇంకొకటి ఎక్స్ప్లెనేషన్ ఏం చేశారు ఇక్కడ అంటే, ప్రభుపాద మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు అనమాట. కృష్ణ కాన్షియస్ లో ఉండడం వల్ల ఇవన్నీ చేస్తూ ఉంటే గనక స్లోగా గ్రాడ్యువల్ గా మనకి ఈ కోరికలు అనేది ఏమి ఉంటాయో, మెటీరియల్ డిజైర్స్ పైన మనకి ఏదైనా సరే వాళ్ళు మనకు వద్దు అనుకున్నది మనం తినేది ఎక్కువ కదా. వద్దనిపించిందే మనకి ఏది బ్యాడ్ హ్యాబిట్, అది అంటే ఇది బ్యాడ్ అని తెలిసినా కూడా మనకి దానికి అడిక్షన్ అనేది ఉంటుంది కదా. అవన్నీ కంట్రోల్ చేసుకోవాలని అంటే ఈ కంట్రోల్ అవుతాయంట ఇవన్నీ భక్తిలో. నాకైతే ఇది అయ్యింది నిజంగా. మీరు కూడా కొంచెం ఎదుగుతున్నారు కాబట్టి మీకు ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ మీరు తీసుకునేటప్పుడు ఇవన్నీ మీరు షేర్ చేసుకుంటారు. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను మీ గురించి కూడా. సో గ్రాడ్యువల్లీ, ఒకసారి పోదు, గ్రాడ్యువల్ గా పోతుంది. అవన్నీ ఆటోమేటిక్ గా ఎప్పుడు అవుతుంది అంటే కృష్ణ కాన్షియస్ లో ఇవన్నీ పాటిస్తే గనక ఇవి మనకి జరుగుతుంది. అలాగే ప్రతి డే మనకి డే టు డే లో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. 100% ప్రాక్టీస్ అనేది. ఎక్కడ 1 రోజు 2 రోజులు మిస్ అయ్యామని అనుకోండి, మీకు స్లోగా వద్దనే అనిపించుకుంటూ వస్తుంది. ఆ మాయాదేవి అలా చేసేస్తుంది అనమాట. సో అది కాదు, ఎంత కష్టమైనా సరే డైలీ మనం ఏమేం ప్రాక్టీస్ చేస్తున్నాము. చాంటింగ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాంటింగ్ లోనే ముందుకెళ్తూ ఉండాలి. గ్రాడ్యువల్ గా పెంచుకోండి, ట్రై చేయండి. అలా శ్రద్ధతో మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం ఈ చాంటింగ్ అదంతా అనేసి మీరు అనిపించవచ్చు. ఇవన్నీ చాంటింగ్ చేస్తున్నాం ఎలా అంటే, కృష్ణ ప్రజ్ఞంలో మనం స్థిరంగా ఉండడానికి ఈ ప్రయత్నం అన్నమాట.
అప్పుడు రియలైజేషన్ అనేది మనకి దొరుకుతుంది. ఎలా రియలైజేషన్, ఏం రియలైజేషన్ దొరుకుతుంది? కృష్ణుడు గురించి జ్ఞానం అనేది సంపాదించుకుంటాం, కృష్ణ మీద ప్రేమ అనేది పెరుగుతుంది. డైలీ మీరు అలా చేస్తూ చేస్తూ ఇలా వింటూ వింటూ ఆటోమేటిక్ గా కృష్ణ మీద ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే ఆ ఒక్క అందమైన రూపం ఏముందో అది మనకి చాంటింగ్ లో కూడా కనిపించడం మొదలవుతుంది అనమాట. సో శుద్ధ భక్తితో మనం ఈ చాంటింగ్ అంటే శ్రద్ధతో చేసామని అనుకోండి, ఎవ్రీవన్ కెన్ ఫీల్ దట్, అంటే ప్రతి ఒక్కరికి అది అనుభవించగలరు అనమాట. అప్పుడు ఈ మెటీరియల్ డిజైర్స్ మీద మనకి కంట్రోల్ అనేది అవుతుంది. ఎంటైర్ వరల్డ్ లో ఏముందో అవన్నిటి మీద మనకి ఆశ ఉండదన్నమాట. ఓన్లీ దేని మీద ఉంటుంది? కృష్ణుడి మీదే ఉంటుంది. ఈ టాపిక్ మొత్తం ఇక్కడ ఈ శ్లోక అంత ఎక్స్ప్లెనేషన్ ఏముందనంటే, చూడడానికి భాషం చాలా తక్కువ ఉంది. ఇక్కడ శ్లోకలో ఏంటనంటే ఇంత డెప్త్ మనం తెలుసుకోవచ్చు ఆ బ్రహ్మ ఎలా ఇది చేశారు అనేసి. ఏంటనంటే అలా కృష్ణుడిని మనము ఊహించుకొని అట్లీస్ట్ మనకి ఐడల్ అయితే ఉంటుంది కదా, ఇంట్లో కృష్ణుడు బొమ్మ అయితే ఉంటుంది కదా, అది చూసి మనం డైలీ అక్కడ ఎదురుగా కూర్చొని చేస్తే కనుక ఆ ప్రేమ అనేది ఇంకా ఆటోమేటిక్ గా అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఇట్ హెల్ప్స్ అలాట్. నాకు అది చాలా హెల్ప్ అయింది. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో ఫోకస్ ఉండదు కదా, డైవర్ట్ అవుతూ ఉంటాం, మన మైండ్ ఎక్కడికో పోతూ ఉంటుంది. ఐడల్ ముందే కూర్చునేదాన్ని, అటు ఇటు పోయిందా మళ్ళీ కృష్ణుని ఎంచుకుంటాం, అలా అనమాట. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, చాంటింగ్ దొరుకుతుంది మనకు, ప్రభుపాద వారు చాంటింగ్ దొరుకుతుంది, హాయిగా అది పెట్టుకొని వినండి. లేదా చిన్న బాక్స్ దొరుకుతుంది, అది చాంటింగ్ మిషన్ దొరుకుతుంది, అది తీసుకొని అది ఆన్ చేసుకొని పెట్టేసుకొని చేసి ఒక 2 hours మనం ఒకవేళ 16 రౌండ్ చేస్తున్నామంటే మీకు ఎంత స్టార్టింగ్ లో అయితే 7 minutes పడుతుంది, లేదా స్లోగా చేస్తున్నామంటే 8 minutes పడుతుంది, తర్వాత 7 minutes అనేది పడుతుంది. సో ఇలా గ్రాడ్యువల్ గా మీరు పెంచుకుంటూ పోయారని అనుకోండి, అట్లీస్ట్ శ్రద్ధగా పలకడం ఒక రౌండ్ చేసినా పర్వాలేదు. ఏంటంటే శ్రద్ధతో చేయండి, శ్రద్ధతో చేసి ఆ పలకడం ఏముందో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఇది స్పష్టంగా పలకడం అవుతుంది. హరే కృష్ణ ఇది స్పష్టంగా పలకడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది, నామం మీద రుచి పెరుగుతుంది. చాలా క్లాసెస్ లో మనం ఇది వింటూ వస్తున్నాం, ఇది మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ మనకి. మళ్ళీ ప్రభుపాద వారు చెప్తూనే ఉంటారు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కేంత వరకు తగ్గరు అనమాట, ఎక్కడ మనం అది ఫిక్స్ చేసేసుకోవాలి మైండ్ లో. సో అలాంటి పర్సన్స్ ఎలా ఉంటారంటే ఫిక్స్ అయిపోతారు, కృష్ణ కాన్షియస్ లో ఫిక్స్ అనేది అయిపోతారు. పరం దృష్ట్వా ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు ఇది డైలీ లైఫ్ లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ వర్డ్ ని ప్రాక్టీస్ చేసుకోండి, హయ్యర్ టేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఇవన్నీ ఇప్పుడు చేసిన క్లాస్ మొత్తం కళ్ళు ముందు తిరుగుతుంది అనమాట. ఓకే కృష్ణుడిది ఆ పెటల్స్ కానివ్వండి, ఆ కళ్ళు చెప్పాను నేను, ఒక పెటల్స్ లాగా కళ్ళు అనేసి, తర్వాత ఫ్లూట్ గురించి, ఇవన్నీ ఒక రూపం మనం ఊహించుకుంటాం కదా, అప్పుడు ఎక్కువగా భక్తిలో నిలబడతాం అనమాట. అంటే స్థిరంగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నేనైతే షూర్ గా చెప్తున్నా, అంటే నాకు ఇది ఏమనిపిస్తుంటే చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోక. మన ఈ సాధక స్టేజ్ లో మనం ఉన్నాం కదా, సాధకాస్ అని చెప్పాను కదా, మనకి ఇది ఇంపార్టెంట్ అయిన శ్లోక అనమాట. ఇది మనము ప్రతి దినము ఈ బ్రహ్మ సమిత అది చెప్పాను కదా, ఆ శ్లోకం మీరు తలుచుకున్నా కానివ్వండి, లేకపోతే పరం దృష్ట్వా అని నేను చెప్పాను, ఆ వర్డ్ డైలీ ఏంటంటే ఎక్స్పీరియన్సింగ్ హయ్యర్ టేస్ట్, ఇది దీని గురించి ఉంటే మనము ఖచ్చితంగా మనకి తగులుతూ ఉంటది కదా, డైలీ తలుచుకున్న కొద్దీ ఓకే నేను చెయ్యాలి అనేసి ఒక ఫీల్ కి మనము వస్తూ ఉంటాం అనమాట. సో దీని గురించి ఈ శ్లోకాలో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఒక్కసారి రీకాల్ అనేది చేస్తాను. స్థిత ప్రజ్ఞ గురించి అంటే ఎవరు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే టార్టైస్ చూడండి, టార్టైస్ తెలుసు కదా అందరికి, ఏమంటారు? తాబేలు, కరెక్ట్? తాబేలే కదా. టార్టైస్ కొంచెం చూడండి ఎంత కంట్రోల్ గా ఉంటుంది, అది ఎగ్జాంపుల్ ఇస్తారు మనకి ప్రభుపాద ఇక్కడ. ఆ టార్టైస్ అంటే అన్ని కంట్రోల్ చేసుకొని లోపల తీసేసుకుంటుంది కదా, లిమ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, పైన షెల్ అలాగే ఉంటుంది. సో అలా ఉండాలి అనమాట. మనం కూడా స్థిత ప్రజ్ఞంలో ఉన్న వాళ్ళు అలా ఉంటారంట. అంటే ఏది నువ్వు ఆశ చూపించినా కూడా వాళ్ళు దానికి వెళ్ళరు. స్థిత ప్రజ్ఞలో ఎలా ఉంటారో టార్టాయిస్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. టార్టాయిస్ లాగా ఉంటారు, ఏంటంటే కళ్ళ ముందు ఎంత ఉన్నా కూడా మనం కంట్రోల్ అయ్యి లోపల ఉండిపోవడం అనమాట, కంట్రోల్ అయిపోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ మీరు పక్కన మెన్షన్ చేసుకోండి ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే. స్థిత ప్రజ్ఞ అంటే టార్టాయిస్ గురించి మనకి ఎగ్జాంపుల్ అనేది తీసుకోవచ్చు మనం. ఓకే, అలాగే ఇక్కడ శ్యామ సుందర అనేసి నేమ్ తెలుసుకున్నాము.
మబ్బుల గురించి నైస్ మాతాజీ చూపిస్తున్నారు. కృష్ణ పావని మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. Nice. అయితే ఇక్కడ చూస్తున్నారు అనుకుంటా. ఓకే. ఆ టార్టాయిస్ ఎలా వెళ్ళిపోతుంది? ఆ అంటే లిమ్స్ అన్ని అంటే ఆ కాళ్ళు అన్ని ముడుచుకొని కూర్చుంటది కదా! అలా ఉంటారన్నమాట స్థిత ప్రజ్ఞులు. ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ నేర్చుకునేది ఈ శ్లోకాలో స్థిత ప్రజ్ఞ గురించి. సో వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. మీరెళ్ళి పట్టుకొని వచ్చేసారు టార్టాయిస్ అనగానే. నైస్ మాతాజీ. అందరూ ఏంటంటే ఇది గుర్తుండిపోవాలి. మనకి ఇది కూడా గుర్తుంటది ఇక్కడ. మనకి కృష్ణ పావని మాతాజీ తీసుకొచ్చింది కూడా. ఓకే. స్థిత ప్రజ్ఞ అంటే టార్టాయిస్ అనేసి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హైలైట్ చేస్తాను అక్కడ నిమిషం ఆగండి. ఎస్ ఒక్కసారి మాతాజీ. చూపించండి మాతాజీ. నేను హైలైట్ చేస్తున్నాను మాతాజీని. చూడండి ఒకసారి. టార్టాయిస్ చూపించండి మాతాజీ. నైస్. ఓకే. ఇది ఒరిజినల్ మాతాజీ? అవును మాతాజీ. ఓ హరి బోల్ మాతాజీ. నైస్ నైస్. వెరీ నైస్. బ్యూటిఫుల్ మాతాజీ. ముద్దుగా ఉంది. చాలా క్యూట్ ఉంది. ఒరిజినల్ చూపించేశారు మనకి పవని మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా జయశ్రీ మాతాజీ? చూడాలనుకున్నారు? ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే స్థిత ప్రజ్ఞ గురించి అది టార్టాయిస్ ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది ఎలా ఉంటుంది, మనకి ముడుచుకొని పోతుంది కదా, ఎక్కడ మనకి ఇదనేది ఉండదు. వాటికి కంట్రోలింగ్ పవర్ అనేది అలా ఉంటుంది అనమాట కృష్ణ ప్రజ్ఞలో ఉన్న వాళ్ళకి. ఓకేనా? ఇది నేర్చుకున్నాం. పరం దృష్ట్వా అని చెప్పాను. రిపీట్ చేస్తున్నాను ఈ వర్డ్ నేను బాగా. ఎందుకనంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్సింగ్ హయ్యర్ ఏంటి టేస్ట్. ఓకే. అంటే ఎక్కడ వస్తుంది అది? భక్తిలో మనము స్థిరంగా ఎప్పుడు ఉంటాము? భక్తిలో స్థిరంగా ఉండి కృష్ణుడిని ఎప్పుడు తలుచుకొని, కృష్ణ నామాన్ని విని, కృష్ణుని పాట పాడి, భాగవతం విని, భగవద్గీత విని, ఇప్పుడు భక్త సంఘంలో ఉండి మరి తర్వాత చాంటింగ్ చేసుకొని, ఇవన్నీ ఎలా ఉన్నాయో అంటే ఇవన్నీ చేసుకుంటున్నాం కదా, ఇలాంటి వాళ్ళకి ఎలా దొరుకుతుంది? హయ్యర్ టేస్ట్ అనేది దొరుకుతుంది. అది ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారనమాట. చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఓపెన్ గా ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. ఒక రౌండ్ చేసినా, ఇలా 5 రౌండ్లు చేసినా కూడా మీకు కొంచెం ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంటే కదా భక్తిలో. అవునా కదా? ఇది భక్తిలో మనం ఇదే స్థిరంగా ఉంటే అది పరం దృష్ట్వా అనేసి కొంచెం హయ్యర్ టేస్ట్ కి రీచ్ అవ్వడం అవుతుంది అనమాట. తర్వాత సాధకాస్ గురించి చెప్పాను. సాధకాస్ అంటే ఎవరు? ప్రాక్టీసింగ్ భక్తి. భక్తి మనం అందరం భక్తి ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాము స్థిరంగా ఉండాలి అనేసి. అవునా? భక్తిలో. సో సాధకాస్ అని అంటారు మమ్మల్ని. తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్ ఇచ్చాను కొంచెం సెన్స్ కంట్రోలింగ్ ఉన్న అంటే డయాబెటిక్ పేషెంట్ గురించి ఎగ్జాంపుల్ అనేది నేర్చుకున్నాం. అక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు కదా, మనం టార్టాయిస్ లాగా ఉండాలి, అలా ఉండకూడదు అనేసి ఆ ఎగ్జాంపుల్ మనము నేర్చుకున్నాం అన్నమాట. అలాగే మన్మథుడు కథ కూడా చెప్పుకున్నాం. కొంచెం ఏంటంటే ఆయనే అందంగా ఉంటారు, బ్యూటిఫుల్ గా ఉంటారు, అయినా కూడా మనకి కృష్ణ కన్నా ఎవరు బ్యూటిఫుల్ కాదు, ఆయన కూడా కింద పడిపోతారు కదా చెట్టు నుంచి, అది నేర్చుకున్నాం మనం. ఆ తర్వాత వచ్చేసి మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఏది కావాలి? టెంపరరీ కావాలా? పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఎందులో ఉండాలి? కృష్ణ ప్రజ్ఞంలో డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో అది ఎలా ఇచ్చారు ప్రభుపాద వారు అని అంటే బై ప్రాక్టీసింగ్ భక్తి. డైలీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే గనక కృష్ణ పరమాత్మని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొకటి స్టోరీ కూడా వచ్చింది. అంటే శ్లోకం నేర్చుకున్నాం బ్రహ్మ సంహిత. ఇన్ని పాయింట్స్ ఈ రోజు కవర్ అయ్యాయి మనకి. బ్రహ్మ సంహిత గురించి కూడా ఆ శ్లోక 5 పాయింట్ ఎంత చెప్పాను? ఒక నిమిషం. 5.30 మాతాజీ. 30 ఎస్ మాతాజీ. ఆ శ్లోక ఇంకొకసారి రిపీట్ చేస్తాను, వింటారా? 5.30 వేణుం పునంతం అరవింద దళాయతాక్షం భరతావతాంసం అసితాంబుజం అసితాంబుద సుందరాంగం కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందం ఆది పురుషం తమహం భజామి. దీని గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎలా గ్లోరిఫై చేశారు అనేది నేర్చుకున్నాం ఈ రోజు. అలాగే శ్యామ సుందర అనేసి ఎలా పేరు వచ్చిందో తెలుసుకున్నాం. ఆ మబ్బులు ప్లస్ ఆ బ్లాక్ అండ్ బ్లూయిష్ ఉండడం వల్ల శ్యామ సుందర. మదన మోహన్ అంటే ఎవరు? మన్మథుడిని కూడా మోహించారు కాబట్టి కృష్ణ, అందుకే మదన మోహన్ అని
పేరు వచ్చేసింది అనేసి తెలుసుకున్నాం. అలాగే న్యూ కమర్స్ ప్రతి ఒక్కరు, మీరు కానివ్వండి, నేను కానివ్వండి, కొత్తగా భక్తిలో ఎవరెవరు వస్తున్నారో ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటించాలి. అలాగే డైలీ చాంటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సాధనలో ఎక్కడ మనము డిస్టర్బ్ అనేది చేసుకోకూడదు అనేసి తెలుసుకున్నాము. ఇది మనకు ఈ రోజు జరిగిన శ్లోకాలు, అంటే ఈ రోజు నేర్చుకున్న శ్లోకాల్లో ఇది మనం నేర్చుకున్నాం అనమాట. ఆ శ్లోక ఇంకొకసారి ఫస్ట్ మనము రిసైట్ చేస్తాను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎవరైనా ఈ శ్లోకం చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక నేర్చుకున్నారు కదా, నేను రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎవరైనా చెప్పగలరా? స్థితిక మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే లక్ష్మీ కృష్ణ మాతాజీ మాతాజీ. చెప్పండి మాతాజీ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ఎక్సలెంట్ మాతాజీ, హరి హరి బోల్. బ్యూటిఫుల్. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది, చెప్పండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అముద్రతే శ్రీనివాస్ ప్రభు, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోపస్య పరం దృష్ట్వా నివర్తతే. రసవర్జం రసోపస్య. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. కీప్ ప్రాక్టీసింగ్, అందరూ ప్రాక్టీస్ చేస్తుండండి. ఈ శ్లోక మన లైఫ్ అందరిలో సాధకాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇంకా హ్యాండ్ రైజ్ చేశారు స్థితికి మాతాజీ, చేసేసారు కదా. ఓకే, హ్యాండ్ డౌన్ చేయండి, అయిపోయింది కదా. ఇంకా ఎవరికైనా చదవాలని ఉందా శ్లోక? హ్యాండ్ రైజ్ చేయండి, ఒకవేళ చదువుతాం, మేము కూడా చెప్తాము అని అంటే. ఓకే, లేకపోతే we will end the session. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఓపికతో అంతా మంచిగా విన్నారు. చాలా నేర్చుకున్నామని అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు క్లాస్ అయితే అన్ని విషయాలు కవర్ చేసుకున్నాము మాక్సిమము. నెక్స్ట్ కమింగ్ శ్లోకాలో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ కృష్ణుడిని అడిగారు కదా, మన అర్జున కృష్ణుడిని అడిగారు స్థిత ప్రజ్ఞ గురించి ఈ శ్లోకాలు అడిగారు. నెక్స్ట్ వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనేసి ఇక్కడ డీటెయిల్ గా ఆన్సర్ చెప్తారనమాట నెక్స్ట్ శ్లోకాలు. ఓకేనా? ఇది ఈ రోజు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి. రికార్డు పెడతారా మాతాజీ? రికార్డు పెడతారా మాతాజీ? రికార్డు పెడతారా? పెడతాను ప్రభుజీ, పెడతాను. లేట్ గా వచ్చినా నేను, కొంచెం అదే రికార్డు చూసాను ప్రభు, పర్లేదు, నో ప్రాబ్లం ప్రభు. మీరు రికార్డ్ వినండి, రికార్డింగ్. ఎస్ లలిత మాతాజీ, హరే కృష్ణ. హ్యాండ్ రైజ్. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు, వాళ్ళు చాలా బాగుంది. మీరు చెప్తుంటే కొన్ని నాకు కూడా, నేను కూడా అలాగే ముందు ఫస్ట్ మన టెంపుల్ కి వెళ్తే ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడికి ఏ రంగు డ్రెస్ వేశారు, ఎలాంటి మాల వేశారు, ఆ మాల మ్యాచ్ అయిందా, రాధకి కృష్ణుడికి డ్రెస్సులు మ్యాచ్ అయ్యి ఫస్ట్ నాకు దృష్టి వాటి మీదకి వెళ్ళిపోతుంది. ఎలాంటి పూసల దండ వేశారు, అది అందమైన దండ వేశారా, ఆ దండలో ఆయన బాగున్నాడా అని అలా చూసుకుంటాం అనమాట. మీరు చెప్తుండే రైతే నేను ఫస్ట్ దేవుడిని కంటే ఆయనకి మంచి బట్టలు వేసారా, మంచి మాల వేసారా, ఆ పూసాదండ బాగుందా, కాళ్ళకి పెట్టిన పట్టీలు బాగున్నాయా అని అవన్నీ చూస్తాను నేను ఫస్ట్. మీరు ఇందాక మదన మోహన అనే దానికి ఏమిటి చెప్పారంటే, కృష్ణుడు మన్మధుడిని ఇష్టపడతాడా లేదా మన్మధుడు కృష్ణుడు ఇష్టపడతాడా? యాక్చువల్లీ కాదు, ఏంటంటే ఇతను ఎవరు మన మన్మథుడు ఉంటారు కదా, మెటీరియల్ వరల్డ్ అంతా బ్యూటిఫుల్ కదా ఆయన. సో అందరికి మన్మథుడు కదా ఆయన. ఆయన ఏం చేస్తారు, కృష్ణుడిని
మన్మథ బాణం వేయడానికి అనేసి ఒక చెట్టు మీద కూర్చుంటారు అనమాట. కూర్చుంటే జస్ట్ కృష్ణుడు ఏం చేస్తారు, టర్న్ ఇస్తారు అంతే, ఏం లేదు. ఆ అందం చూసేసి ఆ మన్మథుడు కోటి ఆ అందం చూసేసి ఆ మన్మథుడు ఏమో పడిపోతాడు అనమాట చెట్టు నుంచి. పడిపోయి ఎందుకు పడిపోయాడు, మెస్మరైజ్ అయిపోయాడు అనమాట. ఫుల్ మెస్మరైజ్ అయిపోయాడు బాగా. కృష్ణుడిని చూడగానే ఆయన అందం నథింగ్ అన్నమాట కృష్ణుడు ముందు. ఓకే, అందుకే జిస్నే మదన్ కు మోహలియా, మదన్ పేరు అదే కుపిడ్, ఈ మన్మథుడి పేరు మదన్ కదా, దాని పేరు మదన్ అనేసి అతని పేరు. సో జిస్నే మదన్ కు మోహలియా, ఓకే, ఉస్కా నామ్ హే మదన్ మోహన్ అంటారు. అంటే ఎవరు అక్కడ ఆకర్షించింది, మన్మథుడిని ఆకర్షించాడు మన్మథుడిని. అందుకే మదన్ మోహన్, మదన్ ని ఎవరు మోహించారో అక్కడ మదన్ మోహన్ అనేసి పేరు వచ్చింది. అంటే ఆయన ఫుల్ ఇదైపోయాడు అనమాట కృష్ణుడు ఒక అందం చూసేసి, బాగా మెస్మరైజ్ అయిపోయాడు సార్. దానికనేసి మదన్. శ్యామ సుందర్ అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, మబ్బుల రంగు. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉందా? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్, ఒక డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ. డైలీ సరిత తాటిపాముల మా మదర్ వింటుందన్నమాట ఈ క్లాసెస్. ఓకే. తను ఏంటంటే మరి ఫాస్ట్ అంటే నా పెళ్లి మా అన్నయ్య పెళ్లి అవ్వాలని చాలా ఫాస్టింగ్లు ఉంటుంది మాతాజీ. హెల్త్ మీద తెచ్చుకుంటుంది. మీరైనా కొంచెం అంటే నాకు తెలీదు హెల్త్ మరి ఫాస్టింగ్ ఉంటే దేవుడు కోరికలు నెరవేరుస్తాడని ఎక్కడే రాసింది మాతాజీ. ఎస్ మాతాజీ. ఇప్పుడు ఎలా అంటే మనకి గోవర్ధన్ ప్రభు ప్రతి ఒక్క ఏకాదశి కథ వ్రత కథ చెప్పేటప్పుడు ప్రతిసారి చెప్తారు, ఆస్టరిటీ యాజ్ పర్ యువర్ కెపాసిటీ అనేసి ఆ వర్డ్ చాలా రిపీట్ చేస్తారు మన ప్రభు. ఏంటంటే మనకి ఎంత శక్తి ఉందో అంతవరకే మనం చేయగలగాలి. అంతకన్నా మించి మీరు ఎప్పుడు మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు తాగి ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు. ఉన్నారా మాతాజీ? అర్థమవుతుందా? వినండి. నీళ్లు తాగి ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్స్ అనుకోండి, మనం ఫాస్టింగ్ చేయాలని చెప్తాము. ఏంటనంటే మన ఆత్మ ప్యూరిఫికేషన్ కోసమే ఆ ఫాస్టింగ్ అనేది జరిగేది. ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన రోజు ప్లస్ మన ప్యూరిఫికేషన్ కోసం మనం చేస్తాం. అది ఎందుకు అనంటే ఎలాంటి వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి ఫస్ట్ వాటర్ తాగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరు మంది. వాళ్ళు అది అవ్వలేదు, పాలు తాగి ఉండండి అని చెప్తాం. అదే కాలేదు అనుకోండి, ఫ్రూట్స్ తినే ఉండండి అని చెప్తాం. ఫ్రూట్స్ కూడా అవ్వట్లేదు వాళ్ళకి అంటే మనకి ఏకాదశి మనకి వ్రత ఇది ఫుడ్ అనేది దొరుకుతుంది మాతాజీ. మనకు సగ్గు బియ్యం కానివ్వండి, సామా రైస్ కానివ్వండి, అలాంటివి దొరుకుతాయి మనకి. అవి కూడా చేసుకుని తినొచ్చు, ఒక పూట తినొచ్చు హాయిగా. ఏదో అవ్వట్లేదు టాబ్లెట్ వేసుకుంటున్నారంటే ఆ ఏకాదశి దాని మీద ఉన్న అంటే ఆ ఫుడ్ అలాంటి ఫుడ్ తీసుకొని ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా నిష్ఠగా మరీ చేసుకుని హెల్త్ మీద చేసుకుంటే ఆ కృష్ణుడు కూడా క్షమించరు. ఎందుకనంటే ఓకే నీ హెల్త్ కూడా చూసుకో, మనం చేయాలంటే గట్టిగా ఉండాలి కదా. మనం గట్టిగా ఉండాలి. ఏకాదశి ఒక్క రోజు అంటే ఓకే మాతాజీ, 15 days కి ఒకసారి వచ్చుద్ది, పర్లేదు. అది మరి వీక్లీ 4 times ఫాస్టింగ్స్ ఉంటే ఏమవుతుంది మాతాజీ చెప్తే? అంటే వింటుంది క్లాసెస్ కానీ మినిమం అది